ఓకే. ఫస్ట్ మీకు ఎనకొండ ఇన్స్పిరేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ ఆల్రెడీ సార్ ఒక్క ఎనకొండ. 2 మినిట్స్ సార్, ఒక్క 2 మినిట్స్. ఓకే. హలో హలో. చెప్పండి. సార్ దీంట్లో ఏజెంటిక్ ఏఐ కూడా కవర్ అవుతుందా సార్, ఏమైనా సబ్జెక్ట్ అనేది? కవర్ అవుతుందండి. N8N కవర్ అవుతుంది. ఓకే. అంటే ఫుల్ అంటే ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఏమన్నా ఉంటుందా సార్? అవును, ఒకటి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది ఏజెంట్ AI మీద. ఓకే ఓకే. వెంకట్ సార్, స్టార్ట్ చేయమంటారా? 9:20కి స్టార్ట్ చేయండి సార్. ఓకే. ఓకే, ఫైన్. సో ఎనకొండ ఇన్స్టలేషన్ మీకు ఆల్రెడీ ఓకే. ఫస్ట్ ఎనకొండ ఇన్స్టలేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఎనకొండ మీరు ఇన్స్టాల్ చేసి ఉంటే మీ సిస్టంలో ఈ స్టెప్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎనకొండ ఇన్స్టలేషన్ చేయకపోతే ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కేవలం పైథాన్ మట్టుకు ఇన్స్టాల్ చేస్తుంటారు. అలా ఏమైనా చేస్తుంటే దయచేసి అన్ఇన్స్టాల్ చేసి రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. సిస్టమ్ ఇనిషియల్ సెటప్ చాలా ఇంపార్టెంట్. దయచేసి ఇగ్నోర్ చేయొద్దు. కొంతమంది ఇగ్నోర్ చేసిన తర్వాత ఇబ్బంది పడుతుంటారు, కంప్లైంట్ చేస్తుంటారు. సో అలాంటి ఇష్యూస్కి అంటే చెప్పిన విధంగా మా ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, సేమ్ ప్రాసెస్ ఫాలో అవడం బెటర్. లేకపోతే మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే మేము హెల్ప్ చేయడం కష్టం అవుతుంది, హెల్ప్ చేయలేము. సో దయచేసి అర్థం చేసుకోండి. సో పైథాన్ ఏమైనా ఉంటే అన్ఇన్స్టాల్ చేసి రీస్టార్ట్ చేయండి. తర్వాత ఎన్కోడ్ ఇన్స్టలేషన్ ఫాలో అవ్వండి. లేదా ఆల్రెడీ ఎన్కోడ్ ఇన్స్టలేషన్ అయ్యి ఉంటే, అది చేస్తుంటే మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. రైట్. మీకు యాక్చువల్గా ఎన్రోల్ అయిన తర్వాత మీకు డాక్యుమెంటేషన్ ఇలా ప్రొవైడ్ చేస్తాం. ప్రస్తుతానికి జస్ట్ మీకు ఓవర్వ్యూ ఇస్తాను. మీకు గూగుల్లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది ఎనకోండా డౌన్లోడ్ అని చెప్పేసి. డౌన్లోడ్ ఎనకోండా ఇన్స్టలేషన్ మీ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి, యాక్సెప్ట్ చేయండి అగ్రిమెంట్ని, సబ్మిట్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి
ఒక్క నిమిషం రికార్డింగ్ స్టార్ట్ అయిందా చూస్తాం. యాక్సెప్ట్ ఆల్. సో ఇక్కడ మీ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు యూజ్ చేసే దాన్ని బట్టి ప్రిడామినెంట్లీగా మనం విండోస్ యూజ్ చేస్తుంటాం కదా. ఒక్క విండోస్ నిమిషం సార్, ఏమనుకోవద్దు. దామోదర్ గారు చెప్పండి చెప్పండి. ఏమండి, యాక్చువల్గా మనకి మీకు ప్రతిరోజు అప్డేట్స్ రావాలనుకుంటే మనది జనరేటివ్ కమ్యూనిటీ లింక్ మీకు ఇక్కడ పెట్టానండి, వాట్సాప్ ఇందులో చాట్లో పెట్టాను. అందరికి స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాను, ఈ చాట్లో మీరు జాయిన్ అవ్వండి. ఇది కమ్యూనిటీ, మీ పర్సనల్ డీటెయిల్స్ అవి బయటికి కనపడవు. సో మనం పెట్టే అప్డేట్స్ మాత్రం, అంటే రేపు క్లాస్ జాయిన్ లింక్ ఇవన్నీ కూడా ఆ కమ్యూనిటీలో పెడతాను. ఎందుకంటే వాట్సాప్ బ్లాక్ అయిపోతుంది మీకు పర్సనల్గా పెట్టడానికి. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కూడా కింద పెడుతున్నాను, 9059868766. ఓకే అండి. సో రేపు కూడా సేమ్ టైంకి ఇదే ఈ క్లాస్ ఉంటుందండి. తర్వాత పెయిడ్ సెషన్స్ వచ్చి ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. ఈ కమ్యూనిటీలో మాత్రం జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియో పంపిస్తాను కదా, వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ జనరేటివ్ కమ్యూనిటీ లింక్ ఉంటుంది. థ్యాంక్స్ అండి. ఓకే, సో మీ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి విండోస్ అయితే విండోస్ లేదా మ్యాక్ అయితే మ్యాక్. అఫ్కోర్స్ వెరీ రేర్ కేస్ లినక్స్ యూజ్ చేస్తాం. లినక్స్ అయితే లినక్స్. ఈ పట్ల మనం విండోస్ అంటే మీకు మ్యాక్లో వచ్చేసి మల్టిపుల్ వర్షన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఇంటెల్ ప్రాసెసర్ ఉండేది, ఇంటెల్ చిప్స్ ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం M1 M2 M3 ఇవన్నీ కూడా యాపిల్స్ ఎక్కువ. ఎనివే, సో విండోస్ అయినట్లయితే ఇది క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అంటే డౌన్లోడ్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఎనకోండా అనేది ఈ విధంగా exe ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. జస్ట్ మీరు డబుల్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను ఈ సిస్టంలో. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయను, బట్ మీకు ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనకోండా ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యాం కదా, నేను ఈ విండోస్ కాబట్టి నేను విండో డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలాగ ఒక విండో ఓపెన్ అవుతుంది. అది ఇది ఒకసారి డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఈఎక్సీని కొంత టైం పడుతుంది, జస్ట్ వెయిట్ చేయండి. మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈఎక్సీ ఫైల్ ఇక్కడ ఓపెనింగ్ చూసారా. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఐ అగ్రీ, లైసెన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయడం కోసం ఐ అగ్రీ. ఇక్కడ ఆల్ యూజర్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించదు ఆ పాపప్ అనేది. యూజర్ అకౌంట్ కంట్రోల్ అని చెప్పేసి ఎస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ అయితే కాకపోతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కదా నేను, అందువల్ల ఈ పాత్లో బై డిఫాల్ట్ పాత్ ఇది అనుకుంటాకి అది ఇన్స్టాల్ అయిపోయింది. సో అందువల్ల ఏం చేస్తానంటే మీకు ఇన్స్టాలేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను జస్ట్ మోడిఫికేషన్ చేస్తాను. ఫోల్డర్ని జస్ట్ యూనిక్ నేమ్ ఇవ్వాలి కాబట్టి 1 అని యాడ్ చేశాను. మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎనకొండ ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఎనకొండ ఇన్స్టాలేషన్ అవసరం లేదు, రైట్. సో ఇక్కడ నేను జస్ట్ 1 అని యాడ్ చేసి వెళ్తున్నాను, బట్ మీ కేసులో అవసరం లేదు. ఇక్కడ వచ్చేసరికి ఇది అన్క్లిక్ చేయండి, జస్ట్ ఈ రెండు క్లిక్ చేయండి, రైట్. అది ఇన్స్టాల్ మీద ప్రెస్ చేయండి. నేను ఇక్కడ క్యాన్సిల్ కొడుతున్నాను, బట్ మీరు ఇన్స్టాల్ మీద ప్రెస్ చేయండి. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ మీకు ఇది ప్రోగ్రెస్ అవుతుంది, కొంత టైం పడుతుంది. సో అరౌండ్ 3 to 4 minutes పట్టచ్చు ఓవరాల్. అండ్ ఇక్కడ మీరు కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అండ్ క్యాన్సల్. ఇక్కడ మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కానీ క్యాన్సల్ కానీ కొట్టేసేయండి, ఫినిష్ కొట్టేసేయండి. తర్వాత మీరు ఏం చేయాలంటే రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేసిన తర్వాత ఈ 5 పాత్స్ ఉన్నాయి కదా, ఈ 5 పాత్స్ 1 by 1 యాడ్ చేయాలి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి. ఇక్కడ మీరు సెర్చ్లో ఎడిట్ ది సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. నేను ఇక్కడ చూసా కదా ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి టైప్ చేస్తే నాకు అది వచ్చింది, ఆప్షన్ వచ్చింది. సో వచ్చిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ పాత్ అని ఒకటి ఉంది, ఇది యూజర్ స్పెసిఫిక్ అనమాట. మీకు ఒక సిస్టంలో మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్కటి అనమాట. అలాగా ఈ పాత్ అనేది ఈ పర్టికులర్, దయచేసి మ్యూట్ చేసుకోండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. సో ఇక్కడ పాత్ అనేది కదా, ఇది యూజర్ స్పెసిఫిక్. ఇది ఓవరాల్గా ఏ యూజర్కైనా సరే కామన్గా అన్నప్పుడు ఇది సిస్టమ్ వేరియబుల్స్ అనమాట. ఇక్కడ ఒక పాత్ ఉంది, ఇక్కడ ఒక పాత్ ఉంది, రెండు చోట్ల మోడిఫికేషన్ చేస్తున్నాను నేను. ఫస్ట్ దీని మీద డబుల్ క్లిక్ చేద్దాం.
ఇక్కడ ఆల్రెడీ నేను పాత్స్ అనేది యాడ్ చేశాను, రైట్? చూస్తే ఇక్కడ ఏ పాత్ అయితే మీకు మెన్షన్ చేస్తున్నానో 1 by 1 యాడ్ చేస్తున్నాను. అంటే నేను ఇక్కడ అజ్యూమ్ చేసుకుంటున్నాను మీ ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ అదే డిఫాల్ట్ పాత్లో ఇన్స్టాల్ చేశారు అని. ఒకవేళ వేరే పాత్లో ఇన్స్టాల్ చేసినట్లయితే ఆ పర్టికులర్ పాత్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు డిఫాల్ట్ పాతే ఫస్ట్ ఫాలో అవ్వండి. ఇక్కడ 1 2 3 4 5 మొత్తం 5 పాత్స్ యాడ్ చేశాం కదా. జస్ట్ మీరు కాపీ చేయండి, 1 by 1 కాపీ చేయండి, అన్నింటికి ఒకేసారి కాదు. జస్ట్ న్యూ మీద క్లిక్ చేయండి, జస్ట్ పేస్ట్ చేయండి, అలాగే 1 by 1 అన్నిటి చేయండి, రైట్? బట్ ఈ కేసులో డూప్లికేట్ యాడ్ చేయకూడదు కాబట్టి నేను క్యాన్సిల్ పెట్టేస్తున్నాను. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మీకు పాత్ అని చూస్తారా, ఇక్కడ కూడా నేను ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను, రైట్? 1 2 3 4 5 ఈ 5 పాత్స్ యాడ్ చేస్తున్నాను. సేమ్ అదే విధంగా న్యూ మీద క్లిక్ చేయండి, ఆ 1 by 1 పాత్ యాడ్ చేసేయండి, చేసిన తర్వాత రీస్టార్ట్ చేయండి, రైట్? చేసిన తర్వాత మీకు జూపిటర్ మీకు అనకోండా అనేది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యింది. రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ ఎప్పుడైనా ఒకసారి మంచిది. రీస్టార్ట్ చేయకుండా పాత్ అనేది పర్సిస్ట్ అవ్వాలంటే కొంచెం విండోస్లో కష్టం. సో మ్యాక్ అనేది ఆఫ్ కోర్స్ డిఫరెంట్ అది, రైట్? కంప్లీట్ టైప్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఈ పీడిఎఫ్లో. ఆ పీడిఎఫ్ డాక్యుమెంటేషన్ ఓవరాల్గా మీకు ఎన్రోల్ అయిన తర్వాత గూగుల్ క్లాస్ రూమ్ అని చెప్పి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను కదా. గూగుల్ క్లాస్ రూమ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం, దాంట్లో మీకు ప్రొసీజర్ అనేది ఉంటుంది, ఇలాగ ఉంటుంది. క్లాస్ వర్క్లో జస్ట్ మీరు classroom.google.com చేసినట్లయితే సేమ్ ఈమెయిల్ ఐడి, మీరు ఏ ఈమెయిల్ ఐడితో నాకు షేర్ చేస్తారో అదే ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇది ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఈ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయినాను. సో సేమ్ అదే విధంగా అదే ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత classroom.google.comకి వెళ్తే మీ కార్డు కనిపిస్తుంది. ఇప్పుడు కోసం మీ కార్డు ఇంకా క్రియేట్ చేయలేదు, ఇలా ఒక కార్డు కనిపిస్తుంది. సో దాంట్లో అది ఓపెన్ చేసిన తర్వాత క్లాస్లోకి వెళ్తే మీకు ఏ పీడిఎఫ్ అయినా జిప్ ఫైల్స్ అనేవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, రైట్? ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు జస్ట్ రీస్టార్ట్ చేసేయండి. రీస్టార్ట్ చేసిన తర్వాత నేను ఫైల్స్ ఏదైతే షేర్ చేస్తాను మీకు, ఇప్పుడు ఈరోజు అనుకోండి, ఈరోజు నేను పైథాన్ స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైథాన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు జిప్ ఫైల్ అని చెప్పి ఒకటి ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీకు క్లాస్ రూమ్లోనే పైథాన్ కదా, జిప్ ఫైల్ అని కనిపిస్తుంది కదా, జిప్ ఫైల్లో మీకు పైథాన్ రిలేటెడ్ ఫైల్స్ అన్ని కూడా నేను టిప్స్ పంపిస్తాను మీకు. లేదా ఇప్పుడు ప్రస్తుతానికి నేను గూగుల్ డ్రైవ్ అని క్లాస్ రూమ్ ఇంకా యాక్సెస్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి గూగుల్ క్లాస్ రూమ్ నేను లింక్ పెడతాను మీకు, రైట్? మీకు అది అన్జిప్ చేసుకుని ఒక కామన్ ఫోల్డర్లో పెట్టుకోండి. సెషన్స్ అన్నీ కూడా మేము సెషన్లో షేర్ చేసే స్క్రిప్ట్స్ అన్నీ కూడా ఒక అట్లీస్ట్ 300 to 500 gigs ఫ్రీ స్పేస్ ఉండే విధంగా చూసుకోండి. ఒక డ్రైవ్ చూసుకొని దాంట్లో అన్ని ఫైల్స్ సేవ్ చేసుకోండి, మిగతా ఫైల్స్ కలపకండి, రైట్? సో ఇక్కడ నేను పైథాన్ అనేది ఇక్కడ అన్జిప్ చేస్తున్నాను. అన్జిప్ చేసిన ఫోల్డర్ క్రియేట్ అవుతుంది కదా, పైథాన్ కానీ పైథాన్ బేసిక్స్ అని క్రియేట్ అవుతుంది. ఆ పాత్రలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు .ipynb ఎక్స్టెన్షన్తో ఫైల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి జూపిటర్ నోట్బుక్ అవ్వండి. నిజానికి ఇవి ఐపైథాన్ నోట్బుక్ అని అంటాం. జస్ట్ మీరు ఎంటీ స్పేస్లో రైట్ క్లిక్ చేయండి, టర్మినల్ ఓపెన్ చేయండి. ఇది ఒక ప్రొసీజర్. లేదు అంటే మీకు ఇక్కడ పాత్ ఉంది కదా, పాత్ కాపీ చేయండి, టర్మినల్ అని సెర్చ్ చేయండి, ఇక్కడ సిడి స్పేస్ ఆ పాత్ ఇవ్వండి. ఆ పాత్ మారింది కదా, సో అక్కడ మీరు జూపిటర్ స్పేస్ నోట్బుక్, జూపిటర్ అన్నది JUPY, ఐ కాదు, ఐ మిస్టేక్ ఐ మెన్షన్ చేస్తారేమో, JUPYTR స్పేస్ నోట్బుక్. మీరు అది ఎంటర్ చేసి ఎంటర్ చేసిన వెంటనే ఆ ఫైల్స్ అన్ని కూడా జూపిటర్ నోట్బుక్లో మీకు ఓపెన్ అవుతాయి. ఇది జూపిటర్ నోట్బుక్ అన్నది ఒక అనకొండ ద్వారా మనకు వచ్చే ఒక IDE. సో విజువల్ కోడ్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ జూపిటర్ నోట్బుక్ క్వైట్ ఈజీ అనమాట, ఎస్పెషల్లీ నోట్బుక్స్ కోసం. సపోజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఓపెన్ చేయాలనుకోండి, .ipynb ఫైల్స్ ఉంటాయి కదా, జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇలా మీకు డీటెయిల్ ఎగ్జాంపుల్తో పాటు ఉంటుంది. మీకు ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి నేను ఒక ఫైల్ ఓపెన్ చేసి కొత్త ఫైల్ అనేది దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీకు ఏమైనా సరే ఎగ్జాంపుల్స్ రెఫరెన్స్ కోసం కావాలన్నట్లయితే ఆల్రెడీ ఫైల్స్ అనేవి ప్రతి ఒక్క కాన్సెప్ట్కి ఉంటుంది. జస్ట్ మీరు డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది, రైట్? అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనం అనకొండ ఇన్స్టలేషన్ చూసాం, ఎలా జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేయాలని చూసాం కదా.
Anaconda installation అండ్ జూపిటర్ నోట్బుక్ చూసాం, ఎలా ఓపెన్ చేయాలి చూసాం. ఇప్పుడు షార్ట్ కట్స్ చూద్దాం. జూపిటర్ నోట్బుక్లోనే షార్ట్ కట్స్ చూద్దాం. షార్ట్ కట్స్ అనేవి ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. షార్ట్ కట్స్ అనేది లేకుండా మీకు మెన్యూలో వెళ్ళి చేయొచ్చు, కాకపోతే షార్ట్ కట్స్ నేర్చుకోవడం చాలా ఫాస్ట్గా మీరు కోడింగ్ అనేది రాయొచ్చు. అందువల్ల ఇది ఏదైనా సరే ఒక సెల్ ఇక్కడ దీన్ని ఒక బ్లాక్, సెల్ బ్లాక్ అని అంటాం. ఇక్కడ సెల్ బ్లాక్ బై డిఫాల్ట్ మీరు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రౌండ్ బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్స్ కనిపిస్తుంది కదా, ఇది కోడ్ బ్లాక్ అని అంటాం. ఇంకొక వేరే ఆప్షన్స్ ఉన్నాయి. మీకు మార్క్ డౌన్ కానీ కోడ్ కానీ వాడతాం, వాడాం మనం. మార్క్ డౌన్ కానీ కోడ్ కానీ వాడతాం. కోడ్ అనేది మీరు ఏదైనా సరే కోడ్ రాశారు, సపోజ్ లెట్స్ టేక్ 2+4 రాశారు అనుకోండి, ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ పొందొచ్చు. లేదు టైటిల్ ఇలాంటివి రాయాలనుకోండి, హెడ్డింగ్స్ ఇలాంటి రాయాలనుకోండి, మార్క్ డౌన్ అనమాట. సపోజ్ ఇప్పుడు నేను హెడ్డింగ్ అని ఏదో రాస్తున్నా, షిఫ్ట్ ఎంటర్, ఇది హెడ్డింగ్. ఏదైనా సరే టెక్స్ట్ లేదా డాక్యుమెంటేషన్ సంబంధించి ఏదైనా సరే రాయాలనుకున్నా, లేదా టైటిల్స్ హెడ్డింగ్స్ రాయాలనుకున్నా కూడా మార్క్ డౌన్ వాడతాం అన్నమాట. బై డిఫాల్ట్ అనేది సెల్ బ్లాక్లోనే ఉంటుంది, బట్ మీరు మార్క్ డౌన్గా మార్చుకోవచ్చు. ఒకవేళ సెల్ బ్లాక్ నుంచి, అంటే సెల్ బ్లాక్ ఇది, దీన్ని సెల్ బ్లాక్ టు మార్క్ డౌన్గా, ఈ సెల్ని మార్క్ డౌన్గా మార్చాలనుకున్నట్లయితే ఇక్కడికి వెళ్ళి మార్చుకోవచ్చు. కాబట్టి షార్ట్ కట్ ఏంటంటే ఎస్కేప్ ఎం. ఇక్కడ ఎస్కేప్ వర్క్ అవ్వకపోవడం కారణం ఏంటంటే ఇక్కడ జూమ్ ఉంది కదా నాకు, అక్కడ మీటింగ్, అది కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఎస్కేప్ చూసారా, ఫోకస్ దీనిపైన వెళ్ళింది, దీని లోపల లేదు. దీని లోపల నుంచి బయటకు రావడం కోసం ఎస్కేప్ ప్రెస్ చేస్తాం, ఎస్కేప్ ఎం. చూసారా స్క్వేర్ బ్రాకెట్ లేదు, అది సేమ్ టైం ఇక్కడ మార్క్ డౌన్ ఆటోమేటిక్గా మారిపోయింది. ఒకవేళ మీరు మార్క్ డౌన్ టు సెల్ బ్లాక్ కన్వర్ట్ చేయాలనుకోండి, ఎస్కేప్ వై. సో ఎస్కేప్ ఎం అనేది కోడ్ సెల్ నుంచి మార్క్ డౌన్ సెల్ ఎలా మారాలన్నది, ఎస్కేప్ వై అనేది మార్క్ డౌన్ సెల్ నుంచి కోడ్ సెల్కి ఎలా మారాలన్నది. ఇది చాలా క్వైట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూనే ఉంటాం. కొన్ని హెడ్డింగ్స్ పెడతాం, కొన్ని కోడ్ రాస్తూ ఉంటాం అందువల్ల, రైట్. తర్వాత కోడ్ రాసిన తర్వాత నేను షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేశాను, అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి చూపిస్తాను. ఇప్పుడు లెట్స్ టేక్ 3+11 అనేది నాకు కోడ్ ఉంది, సమ్ రైట్ నెంబర్స్ యాడ్ చేయాలనుకుంటున్నా. రెండు విధాలుగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒకటి షిఫ్ట్ ఎంటర్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదా కంట్రోల్ ఎంటర్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. రెండు డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ షిఫ్ట్ ఎంటర్ ఎగ్జిక్యూట్ చేస్తాను, ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ వస్తుంది, రైట్. ఎగ్జిక్యూట్ అయ్యింది, ఒక సీక్వెన్షియల్ నెంబర్ ఇచ్చింది, అవుట్పుట్ వచ్చి 14 అని వచ్చింది. అంతేకాకుండా నెక్స్ట్ బ్లాక్కి ఫోకస్ వెళ్ళింది. చూసారా, బ్లాక్ ఇప్పుడు ఫోకస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, నెక్స్ట్ సెల్లో ఉంది. అదే కంట్రోల్ ఎంటర్ అనుకోండి, సపోజ్ లెట్స్ టేక్ నేను 3+14 చేస్తున్నాను, కంట్రోల్ ఎంటర్ అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది, కాకపోతే సెల్ బ్లాక్ అది ఫోకస్ అదే సెల్ మీద ఉంటుంది. చూడండి ఇక్కడ నెక్స్ట్ సెల్కి ఈ బ్లూ ఇది కదా స్క్వేర్, అది రెక్టాంగిల్, అది వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు. షిఫ్ట్ ఎంటర్ అనుకోండి, వెంటనే అది నెక్స్ట్ బ్లాక్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ 4+12 అనుకోండి, ఇక్కడ కంట్రోల్ ఎంటర్ అంటే ఆబ్వియస్లీ అవుట్పుట్ చూపిస్తుంది, సేమ్ అదే బ్లాక్లో ఉంటుంది. సపోజ్ షిఫ్ట్ ఎంటర్ అనుకోండి, ఆల్రెడీ సెల్ బ్లాక్ ఏం లేదు కదా నెక్స్ట్ అనేది, ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. చూసారా, షిఫ్ట్ ఎంటర్ అనగానే ఆటోమేటిక్గా ఒక సెల్ బ్లాక్ లేకపోతే క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఉంటే అదేం చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది, అవుట్పుట్ చూపిస్తుంది, నెక్స్ట్ సెల్ మూవ్ అవుతుంది, అంతే, ఏం క్రియేట్ చేయదు. అర్థమైంది కదా డిఫరెన్స్ ఏంటనేది షిఫ్ట్ ఎంట్రీకి కంట్రోల్ ఎంట్రీకి. జనరల్గా మనం షిఫ్ట్ ఎంట్రీ ఎక్కువ వాడుతూ ఉంటాం, బట్ ఇట్స్ యువర్ చాయిస్. ఒకవేళ లూప్ లాగా ఒక ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండాలనుకోండి, అప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ వాడుతూ ఉంటాను, రైట్. లేదా షిఫ్ట్ ఎంటర్ అంటే ఆబ్వియస్లీ నెక్స్ట్ వెళ్ళిపోతుంది కదా, అందువల్ల. ఓకే, ఇన్స్టలేషన్ ప్రొసీజర్లో కానీ, లేదా జూపిటర్ నోట్బుక్ ఎలా ఓపెన్ చేయాలనే దాంట్లో కానీ, అది ఇప్పుడు చెప్పిన షార్ట్ కట్స్లో కానీ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్కేప్ ఏ అండ్ ఎస్కేప్ బి. సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ ఒక కోడ్ రాస్తున్నాను, ఇక్కడ నేను కోడ్ రాస్తున్నాను, లేదా కోర్స్ మన చాయిస్ అది ఉండొచ్చు ఉండకపోవచ్చు. సపోజ్ దీని కింద కొత్త సెల్ క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఎస్కేప్ బి. ఎస్కేప్ అనేది ఎప్పుడు కూడా ఈ లోపల ఉన్న ఫోకస్ కాస్త బయటకు వెళ్తుంది. చూసారా, బయటకు లోపల కాస్త ఇప్పుడు బయటకు వెళ్తుంది.
బయటకు వెళ్ళినంత బి. ఇప్పుడు మన ఎస్కేప్ ఆల్రెడీ బయటే ఉంది కాబట్టి మన ఎస్కేప్ ప్రెస్ చేయాల్సిన అవసరం, జస్ట్ బీబీబీ అని ప్రెస్ చేస్తే సెల్ బ్లాక్ దీని కింద క్రియేట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ దీనిపైన క్రియేట్ చేయాలనుకోండి, ఎస్కేప్ ఏ క్రియేట్ చేస్తున్నాం కదా, సేమ్ ఆ విధంగా. సో ఎస్కేప్ ఏ అనేది కరెంట్ సెల్ పైన కొత్త సెల్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఎస్కేప్ ఏ ప్రెస్ చేస్తాం. కరెంట్ సెల్ కింద ఒక సెల్ బ్లాక్ క్రియేట్ చేయాలనుకున్నట్లయితే ఎస్కేప్ బి ప్రెస్ చేస్తాం, రైట్. ఒకవేళ ఉన్న సెల్ని డిలీట్ చేయాలనుకోండి, సపోజ్ ఈ సెల్ని నేను డిలీట్ చేయకుండా అన్నెసెసరీ చాలా క్రియేట్ చేశాను నేను, ఎస్కేప్ డిడి 2 సార్లు ప్రెస్ చేయాలి. డి అనేది 2 సార్లు ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. నేను డిలీట్ చేస్తాను, ఈ లైన్స్ అన్నీ అవసరం లేదు నాకు. సో నేను డిడి ప్రెస్ చేస్తూ ఉన్నాను, రైట్. అది డిలీట్, ఎలా సెల్ బ్లాక్ డిలీట్ చేయాలి. అఫ్కోర్స్ హెడ్డింగ్ కూడా సేమ్ అదే, డిలీట్ అయిపోయింది కదా, ఎస్కేప్ డిడి ప్రెస్ చేశాను. కేవలం కోడ్ సెల్ అనే కాదు. అండ్ ఎస్కేప్ జెడ్ అనేది ఏమవుతుందంటే అండూ చేస్తున్నాం, లాస్ట్ అండూ చేస్తుంది. ఇట్లా ఎస్కేప్ జెడ్ అని ఎందుకు హెడ్డింగ్ డిలీట్ అయిపోయింది కదా, ఎస్కేప్ జెడ్ ప్రెస్ చేస్తాను. ఎస్కేప్ జెడ్ ఆర్ ఎస్కేప్ జీ అంటాం కదా, సో అది ప్రెస్ చేస్తాం. సో అండూ అయిపోయింది అనమాట. ఇవి షార్ట్ కట్స్. క్లియరా? కొంచెం గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది, బట్ ఇనిషియల్ కొంచెం ఎఫర్ట్ పెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది లాంగ్ గోలో. సరేనా? నెక్స్ట్ వచ్చేసి పైథాన్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు వెంటనే అడగచ్చు. ఒక పాయింట్ మిస్ అయ్యాను ఇక్కడ ఇంతకు ముందర, కామెంట్ పార్ట్. కామెంట్ ఏదైనా సరే, సపోజ్ ఇది సెల్ బ్లాక్ కదా ఇది, ఓకే. ఒక పాయింట్, ఇంకో పాయింట్ మిస్ అయింది ఏంటంటే ఇక్కడ నేను హెడ్డింగ్స్ ఎలా రాయాలండి. అది మార్క్డౌన్ అన్నాను కదా, ఒక హ్యాష్ ఇస్తే ఒక సింగిల్ హెడ్డింగ్, చాలా లార్జ్ హెడ్డింగ్ అనమాట. 2 హ్యాష్ ఇస్తే ఒక హ్యాష్ కంటే తక్కువ అనమాట, అంటే తగ్గుతూ వెళ్తుంది అనమాట. 2 హ్యాషెస్ ఇచ్చాను, ఇలా ఉంటుంది. ఇంకా అవుట్పుట్ చూపించలేదు. హెడ్డింగ్ మొత్తం 6 హ్యాషెస్ వరకు ఇవ్వచ్చు. ఒక పని చేస్తాను, 7 గడ్ ఇస్తాను. యాక్చువల్గా వర్క్ అవ్వదు, 7 గడ్ ఇస్తాను. యాక్చువల్గా హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2 అనేది ఏమైంది, 2 హ్యాషెస్ ఇచ్చినప్పుడు దానికంటే దీనికంటే తక్కువ, దీనికంటే తక్కువ, దీనికంటే తక్కువ, దీని 6 వరకు అయింది. 7th వచ్చేసరికి 7 హ్యాషెస్ అలాంటివి ఏమీ లేవు. అది కూడా నార్మల్ టెక్స్ట్గా ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా ఏమి హ్యాషెస్ ఏమి ఇవ్వకుండా ఇస్తే ఏమవుతుందంటే నార్మల్గా ఒక లైన్ లాగే, టెక్స్ట్ లాగా వచ్చేస్తుంది. సపోజ్ దిస్ ఈస్ జనరేటివ్ ఏఐ కోడ్స్ అని చెప్పు, ఎస్కేప్ నార్మల్ టెక్స్ట్ లాగా. సో ఏదైనా సరే ఒక కోడ్ బ్లాక్ రాసాం అనుకోండి, దాన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ కోసం ఇలాగా ఒక మార్క్డౌన్స్ బ్లాక్లా క్రియేట్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అది మచ్ బెటర్ వే. లేదు అంటే మీరు ఇన్లైన్లోనే హ్యాష్ యూజ్ చేసి దిస్ ఈజ్ మీరు ఏదైనా సరే రాయొచ్చు. మీరు ఏం రాసినా కూడా డీటెయిల్గా డాక్యుమెంటేషన్, అంటే కామెంట్స్ కానీ హెడ్డింగ్ కానీ ఇవ్వండి. తర్వాత మీరు రాసిన కోడ్ ఒక 1 వీక్ తర్వాత మీకే అర్థం కాకపోవచ్చు. సో ఎప్పుడైనా సరే మీ కోడ్ ఏదైనా సరే మీరు రాశారంటే క్లియర్ డాక్యుమెంటేషన్ లేకపోతే ఏమవుతుందంటే మిగతా వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఎస్పెషలీ మీరు ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారంటే, మీరు ఆర్గనైజేషన్ నుంచి వేరే ఆర్గనైజేషన్ పోయినా కూడా మిగతా వాళ్ళకి అర్థమయ్యే విధంగానే కోడ్ రాయండి, వాళ్ళకి అర్థం కాని విధంగా రాయకండి. క్లియర్ డాక్యుమెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. అండ్ షార్ట్ కట్స్ అర్థమే అనుకుంటారు. నెక్స్ట్ పైథాన్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. ఒకవేళ టెక్స్ట్ మీరు ఇట్లా ఉందనుకోండి, షార్ట్ కట్ ఏంటంటే దీనికి కామెంట్ చేయడం కోసం ఇలా ఉందనుకోండి, టెక్స్ట్ కామెంట్ చేయాలనుకోండి, సెలెక్ట్ చేయండి ఆ సెంటెన్స్ని లేదా ఆ లైన్ని, కంట్రోల్/ ఇక్కడ కనిపిస్తుంది కదా, కంట్రోల్/ యూజ్ చేసినట్టయితే కామెంట్ అయిపోతుంది. అది ఇంకోసారి ప్రెస్ చేస్తే అన్కామెంట్ అవుతుంది. సో కామెంట్కి అన్కామెంట్కి సేమ్ కంట్రోల్/ అనమాట. ఫస్ట్ మనం ఆపరేటర్ స్టార్ట్ చేద్దాం. బిట్ వైజ్ ఆపరేటర్స్ అవసరం లేదు, బిట్ వైజ్ ఆపరేటర్స్ కొన్ని ఉన్నాయి, అవి మీకు డీప్ లెర్నింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది కంప్లీట్ స్కిప్ చేస్తాను. అసైన్మెంట్ ఆపరేటర్లో కొన్ని బిట్ వైజ్ రిలేటెడ్ ఉన్నాయి, అవి కూడా స్కిప్ చేస్తాను. మిగతా ఆపరేటర్ చూద్దాం. సో అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనకి మెయిన్గా అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, ఫ్లోట్ డివిజన్, మాడ్యులో, మల్టిప్లికేషన్, పవర్ ఆఫ్. ఇక్కడ మీకు అర్థం కానిది ఏదైనా ఉంది అంటే అది ఫ్లోట్ డివిజన్. నిజానికి డివిజన్, ఫ్లోట్ డివిజన్ రెండు ఒకటే, కాకపోతే ఇది రిటర్న్ చేసేది ఏంటంటే ఫ్లోట్ వాల్యూ అనమాట.
రైట్. ఫ్లోట్ డివిజన్ అనేది మీకు ఏంటంటే ఇంటీజర్ మీకు పార్ట్ వస్తుంది అనమాట. జనరల్గా డివిజన్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇప్పుడు 5 డివైడ్ బై 3 అనుకోండి, 3 1s 3, రిమైండర్ ఎంత 2. మీకు ఫ్లోట్ డివిజన్ అనేది మీకు డైరెక్ట్గా ఈ కోషన్ పార్ట్ ఇస్తుంది అనమాట. రిమైండర్ పార్ట్ ఉంది కదా మీకు, రిమైండర్ పార్ట్ ఏంటంటే మీకు మాడ్యులో ద్వారా వచ్చేది అనమాట. మాడ్యులో అంటే రిమైండర్ పార్ట్ వస్తుంది. అది డివిజన్ అన్నప్పుడు మీకు కోషన్ పార్ట్ ఈ పార్ట్ వస్తుంది అనమాట. కాకపోతే డివిజన్ ఏంటంటే బై డిఫాల్ట్ మీకు ఫ్లోట్ అని చెప్పాం కదా, ఈ 2 వచ్చింది కాబట్టి ఇక్కడ రిమైండర్. సో పాయింట్ మనం ఇన్సర్ట్ చేస్తాం. సో 3 6 18 కదా, 3 6 18 అంతేనా? కాదు. సో 3 1s 3 ఇది ఓవర్ఫ్లో అవుతుంది కదా. సో ఇక్కడ ఏం చేయాలి, మనం 3 పాయింట్ పెట్టినప్పుడు 0 వస్తుంది. సో ఇక్కడ 3 6 18. సో ఇంకా మిగతా ఏంటంటే 2. సో 2 సేమ్ అదే విధంగా 1.666 అలా వస్తూ ఉంటుంది అనమాట. సో డివిజన్ అంటే అదే. ఫ్లో డివిజన్ అన్నప్పుడు జస్ట్ మీకు దీంతో ఈ రిమైండర్ ఇక్కడ 2తో సారీ ఈ కోషన్ కదా, ఈ పార్ట్ అయిపోతుంది. సో డివిజన్ డెసిమల్ పార్ట్ అనేది ఉంటుంది అనమాట. మాడ్యుల్ అనేది రిమైండర్ పార్ట్. ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. x = 5, y = 3 తీసుకుంటాను నేను. ఎడిషనల్ ఆపరేషన్ చూద్దాం. సో x + 5 ఇక్కడ ఎక్స్క్యూట్ చేయలేదు, రైట్. ఆఫ్ కోర్స్ కేవలం 2 వేరియబుల్స్నే కాదు, ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని వేరియబుల్స్ మీరు అసైన్ చేసుకోవచ్చు. మనం అది వాల్యూని అసైన్ చేసినంత వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అసైన్ చేయకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడ యూజ్ చేయకండి వేరియబుల్స్ అనేవి. సపోజ్ ఇక్కడ నాకు ఏ అనేది వేరియబుల్ లేదు, రైట్. ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ వచ్చింది. అప్పుడు క్లియర్గా నేను ఇక్కడ మెన్షన్ చేయాలి, ఏ = లెట్స్ టేక్ సమ్ 7 అనుకోండి. అప్పుడు వర్క్ అవుతుంది, రైట్. ప్రస్తుతానికి ఇది అవసరం, జస్ట్ 2 వేరియబుల్స్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. x + y 8. సో అంత డిఫికల్ట్ ఏం కాదు, ఇది జస్ట్ బేసిక్ అడిషన్ ఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్షన్, x - 5 - 3 2, అందువల్ల 2 వచ్చింది. డివిజన్ ఎలాగా, సో 5/3 కదా, 5/3 అనుకున్నాం కదా, డివిజన్ ఎలా వస్తుంది 1.66 అలా వస్తుంది. ఫ్లో డివిజన్ అనుకోండి, మీరు డివిజన్కి ఫ్లో డివిజన్ డిఫరెన్స్ ఏంటంటే డివిజన్ స్లాష్ ఫ్లో డివిజన్ 2 స్లాషెస్ అనమాట, రైట్. ఎక్స్క్యూట్ చేసిన కేవలం 1 మట్టుకు వచ్చింది. ఇంకా డెసిమల్ పార్ట్ అనేది ఉంటుంది. ఇది రిటర్న్ చేసేది ఇంటీజర్ అన్నమాట, ఇది బై డిఫాల్ట్. సో ఇది రిటర్న్ చేసేది మీకు ఫ్లోట్ అనమాట, డెసిమల్తో ఉంటుంది అనమాట. మాడ్యులో ఆపరేటర్ అనుకోండి, పర్సంటేజ్ మెన్షన్ చేస్తే మాడ్యులో రిమైండర్ పార్ట్ అనేది వస్తుంది అనమాట. ఇంతకుముందు చూసాం కదా క్యాల్కులేషన్ అనేది 3 మీరు 5/3 అంటే ఏమవుతుంది, 2 రిమైండర్ వస్తుంది, అందువల్ల 2. మల్టిప్లికేషన్ అన్నప్పుడు x*y. అదే పవర్ ఆఫ్ అనుకోండి, డబుల్ ఆస్ట్రిక్ అనమాట. సపోజ్ ఇప్పుడు x అనేది ఏముంది, ఇక్కడ 5 ఉంది, నేను 5² క్యాల్కులేట్ చేయాలనుకుంటున్నా, 5⁻². సో డబుల్ ఆస్ట్రిక్ యూజ్ చేయండి. సింగిల్ ఆస్ట్రిక్ అంటే మల్టిప్లికేషన్, డబుల్ ఆస్ట్రిక్ అంటే పవర్ ఆఫ్. ఆస్ట్రిక్ నేను క్యూబ్ చేయాలనుకుంటున్నా అంటే 5³ 5³ ఎంత 125, ఆ విధంగా. ఓకేనా. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్ ఎప్పుడైనా సరే మీకు రిజల్ట్ వచ్చేది బులియన్ వాల్యూ వస్తుంది. బులియన్ వాల్యూ అన్నప్పుడు బులియన్ వాల్యూ ఆర్ బూల్ వాల్యూ అంటాం. సో దీనికి అర్థం ఏంటంటే, అంటే ఇది రిటర్న్ చేసేది ఏంటంటే ఇది ట్రూ ఆర్ ఫాల్స్, ఒక ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తుంది. ఏ విధంగా వస్తుంది అది, సపోజ్ ఇప్పుడు x = 5 y = 3 అనుకోండి, రైట్. ఈ కంపారిజన్ అప్పుడు నేను ఒకదాన్ని ఇంకోటితో కంపేర్ చేస్తున్నాను అనుకోండి. x అన్నది > y. యాక్చువల్గా 5 అన్నది x అంటే 5, y అన్నది 3. సో యాక్చువల్గా 5 అనేది 3 కంటే ఎక్కువ కదా, అప్పుడు ట్రూ. సపోజ్ x is less than 3 అని కంపేర్ చేస్తాం. యాక్చువల్ 5 అనేది <3 కాదు కదా, సో అందువల్ల మనకు ఫాల్స్ అనేది వస్తుంది. మీకు పైథాన్లో ట్రూ ఆర్ ఫాల్స్ అన్నది కేస్ సెన్సిటివ్. ఇది మీరు ట్రూ అనేది ఇలా రాదు, ఫస్ట్ ఇనిషియల్ లెటర్ క్యాపిటల్ T వస్తుంది, మిగతా అవన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఉంటాయి. క్యామల్ కేస్ అంటారు కదా అది, రైట్. సో ఇదే విధంగా మనకి x గ్రేటర్ మటుకి కాదు, > కూడా ఉంది. > అంటే ఏంటి అర్థం, 5 > 3 ఆర్ 5 = 3. సో ఈక్వల్ టు అనేది
సింగిల్ ఈక్వల్టీ ఇవ్వద్దు, డబుల్ ఈక్వల్టీ ఇవ్వాలి. డబుల్ ఈక్వల్టీ అంటే దీన్ని మనం పోల్చుతున్నాం అని అర్థం అనమాట. సింగిల్ ఈక్వల్టీ ఇస్తే ఏమవుతుందంటే ఆ వాల్యూని మనం అసైన్ చేస్తున్నట్టు అర్థం అనమాట. 5 అనే వాల్యూ ఇక్కడ ఈ వేరియబుల్లో నేను నింపుతున్నాను, అసైన్ చేస్తున్నాను అర్థం అనమాట. యాక్చువల్గా 5 అనేది గ్రేటర్ దాన్ 3 అంటే ట్రూ కదా, ఆర్ 5 ఈక్వల్ టు 3 అంది. సో 5 ఈక్వల్ టు 3 ఫాల్స్ కదా. ఎప్పుడైనా సరే మీకు ఆర్ ఉన్నప్పుడు ఎన్ని ఫాల్స్ ఉన్నా కూడా ఒక ట్రూ ఉంటే మొత్తం ట్రూ అయిపోతుంది. అది అండ్ అనుకోండి, కంప్లీట్ రివర్స్. ఎన్ని ట్రూ ఉన్నా కూడా ఒక ఫాల్స్ ఉంటే అదేమవుతుంది, ఫాల్స్. సో అండ్కి ఆర్కి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ఈ పట్ల కేసు ఆర్ ఉంది కాబట్టి ఇది ట్రూ, ఇది ఫాల్స్. సో ట్రూ ఆర్ ఫాల్స్ అన్నప్పుడు ఆర్ ఉంది కాబట్టి ఒక ట్రూ ఉన్నా కూడా మొత్తం ట్రూ అయిపోతుంది కదా. సో ఇది ట్రూ. సో అందువల్ల రిజల్ట్ వచ్చేసి ట్రూ వస్తుంది. సేమ్ అదేవిధంగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. లెస్ దాన్ ఈక్వల్ టు అంటే ఏంటి, 5 అనేది లెస్ దాన్ 3 ఆర్ 5 ఈక్వల్ టు 3. 5 ఇస్ లెస్ దాన్ 3 ఫాల్స్. 5 ఈక్వల్ టు 3 ఆబ్వియస్లీ ఫాల్స్. రెండు ఫాల్స్ ఉన్నప్పుడు 6 ఉన్నా కూడా ఇక్కడ మొత్తం ఏమవుతుంది, ఫాల్సే అవుతుంది. అందువల్ల ఫాల్స్ వస్తుంది అనమాట. సేమ్ ఇక్కడ మీకు ఓకే, గ్రేటర్ దాన్ ఈక్వల్, లెస్ దాన్ ఈక్వల్ చూసాం. ఈక్వల్ టు ఆపరేటర్. ఇప్పుడు నేను ఎక్స్ ఈక్వల్ టు కంపేర్ చేయాలనుకోండి, నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు వై, అవునా కాదా. ఎక్స్ అనేది ఏంది 5, వై అనేది 3. సో 5 అండ్ 3 రెండు ఈక్వలా కాదా, కాదు కాబట్టి ఫాల్స్ వస్తుంది. ఒక సపోజ్ లెస్ట్ నేను ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 5తో కంపేర్ చేయాలనుకోండి. ఎక్స్ అనేది ఆల్రెడీ 5 కదా. ఇప్పుడు నేను దేంతో కంపేర్ చేస్తున్నాను, 5తో కంపేర్ చేస్తున్నాను. 5 కంపేర్ చేసినప్పుడు ఏమొస్తుంది, 5 అనేది 5 ఈక్వలే కదా, అందువల్ల ట్రూ అనేది వస్తుంది అనమాట. రైట్. నాట్ ఈక్వల్ టు అనేది ఎగ్జాక్ట్గా ఈక్వల్ టుకి ఆపోజిట్. ఎక్స్ అనేది 5 నాట్ ఈక్వల్ టునా, యాక్చువల్ నిజానికి ఈక్వల్ టు. సో నాట్ ఈక్వల్ టు అన్నప్పుడు మరి ఫాల్స్ అని వస్తుంది. రైట్. ఓకే, కంపారిజన్ ఆపరేటర్స్ అయిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, ఏమైనా క్వశ్చన్? ఓకే, ఈరోజు ఈ సెషన్ ఇక్కడ ఆపుతాను. మరి ఫస్ట్ డేనే మరి హెవీ అయితే డిఫికల్ట్ అవుతుంది. రేపు కంప్లీట్ 1 అవర్ సెషన్ ఉంటుంది. ఓకే, స్క్రిప్ట్స్ వచ్చేసరికి నేను ఒక్క నిమిషం, నేను ఒకసారి స్క్రీన్ షాట్ స్టాప్ చేస్తాను. ఆ లింక్ పెడతాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి పైథాన్ స్క్రిప్ట్స్ అనేవి. ఇప్పుడు చార్ట్లో పెడుతున్నాను, జూమ్ చార్ట్లో పెడుతున్నాను. గూగుల్ డ్రైవ్ లింక్ వచ్చిందా, దాని మీద క్లిక్ చేయండి. మీకు పైథాన్ స్క్రిప్ట్ షేర్ చేసుకోవచ్చు అక్కడ. మీకు లెట్ మీ షేర్ ద స్క్రీన్. ఇక్కడ మీకు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది, కనిపిస్తుంది ఇక్కడ డౌన్లోడ్ అనేది. జస్ట్ మీరు ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఏదైనా సరే నేను చెప్పాను కదా, కామన్ స్పేస్ ఒక 300 to 500 gigs ఫ్రీ స్పేస్ ఉండే విధంగా చూసుకొని చెప్పి అక్కడ మీరు కాపీ చేసుకొని అన్జిప్ చేయండి. రైట్. ఈరోజు సెషన్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి? ఫీడ్బ్యాక్ ఏమైనా ఉందా, అంటే మరీ స్లోగా అనిపిస్తుందా, అంటే ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తే డిఫికల్ట్ అవుతుందని చెప్పేసి నేను కొంచెం స్లోగా వెళ్తున్నాను. లేదు సార్, నార్మల్ ఉంది. ఓకే, నేను డెమో సెషన్ చూడండి, వాళ్ళు దయచేసి చూడండి. అంటే గూగుల్ డ్రైవ్ లింక్ పెడితే నేను చాట్లో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, రేపు కలుద్దాం సేమ్ టైం 9:15.
టైం చేంజ్ గురించి అడిగారు. ఒకసారి నీ వేలర్ కాంటాక్ట్ చేసి వెంకట గారితో మాట్లాడండి. దాన్ని బట్టి సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్ నేనే అడిగాను సార్ టైమింగ్. అవును, ఓకే భవేక్ కదా మీ పేరు? భవేక్ సంతోష్? సార్ భవేక్ సంతోష్ సార్. ఓకే సార్. ఆల్రైట్, రేపు సేమ్ టైం 9:15. ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ ఏమైనా సార్. చేంజెస్, టైంలో చేంజెస్ ఏమైనా ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. అంటే కమ్యూనిటీ ఇచ్చారు కదా, లింక్ పెట్టారు, సో జాయిన్ అవ్వండి. అదే ఓకే సార్ ఓకే అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రిఫర్ చేయండి. షూర్ థ్యాంక్స్. సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.